భారతదేశానికి అధ్యక్షుడుగా మన నిజామాబాద్ జిల్లా వాస్తవుడు పర్యటన నుంచి రైతుగా ఉండి ఇంత పెద్ద స్థాయికి ఎదిగి భారతదేశంలోనే ఒక అత్యున్నత పదవి స్వీకరించిన సందర్భంగా ఒక రైతుగా ఒక ఎఫ్ఏఓ చైర్మన్గా నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఈ యొక్క పదవి అలంకరించిన సాయిరెడ్డి గారికి మా ఎఫ్ఏఓ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు. సెన్సార్ పోయింది, లాగి దూడ పోయింది, ఆ సుక్కబరే పోయింది, మొండితో ఎద్దు పోయింది, గుడ్డి కన్ను మెల్లకన్ను బరే పోయింది. మాకు ఒక 50-60 బర్రెలు ఉంటే ఆ 50-60 పేర్లు మన నాన్న పెట్టింది. అరే మొండితో దొంగతనం కూతురంట, అది పాయమాల కట్టమంటున్నాడు, అది పొలం వేసేస్తే బాధ, నువ్వు ముందుతో పోవంటున్నాడు. వందదాకా దొంగతనం పోతుంది దానిపడి పోయేది. మళ్ళీ ఇప్పుడు మంద లేదు, నా కొడుకు మంద లేదు, ఆ కూతుడికి మంద లేదు. వీడియో కొత్త మందలాగంటున్నది ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అదే పెద్ద మంద, ఏ మంద లేదు. అట్లాంటి మంద నడుస్తున్న ఈ ప్రపంచంలో ఇట్లాంటి భారతీయ కిసాన్ సంఘాలు ఎఫ్ఓ ఫెడరేషన్ పెట్టి ఎఫ్ఓలో మద్దతు ఇస్తూ రైతులకు ఏ రకంగా సహాయం చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం ప్రజలతో మాట్లాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వం దానికి కిసాన్ సంఘాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అట్లాంటి కార్యక్రమం భాగంగా మాకు ఎఫ్ఓ నిర్మాణం జరిగింది. దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఎట్లుండే ఓయమ్మ నా పల్లె శ్రీమ ఈనాడు ఎందుకు ఇంత చిన్నవాయే దేవా ఈరగాడి కల తప్పినారో నా పల్లె ఎరుగాని తీరైనారో రామ బురద పొలంలో నా కోటంత పాకెత్తి పూటకారెట్లాలు నాటు పెట్టేదమ్మా పూటకారెట్లాలు నాటు పెట్టేదమ్మా కోయిల గుంతోర మేమంత వాడేటి ఒక్క తల్లి బిడ్డలోనే సర్ది పువ్వ మధ్యాహ్నము పూట ముద్దాలు తినేది మధ్యాహ్నము పూట ముద్దాలు తినేది గుత్తనట్ల మీద పుట్టడంతో పిల్లలతో సల్లంగా బతికేది. నది కూలి లేడవాయే నేను ఒక్క పూట కూడా దొరకబాయే రామ ఎరుగాడి కల తప్పినారో నా పల్లె ఎరుగాని తీరైనారో దేవా మా సాయలు సైతులు బీరప్ప మల్లప్ప గొడ్ల రమ్మెప్ప గుట్టకు పోయేది రమ్మెప్ప గుట్టకు పోయేది మడుగుల గుప్పేది కందుల తెచ్చేది ఎండ్రికాయల బట్టి కొన్నిసి తెచ్చేది ఎండ్రికాయల బట్టి కొన్నిసి తెచ్చేది ఏడు శనక్కాయ సీతాఫలకాయ మక్క కంకుల నిప్పులల్లా కలుసుకొని మక్క కంకుల నిప్పులల్లా కలుసుకొని గుడుకు గుడుకు మీద ఊదుకుంటాది చెంగల నీళ్ళు ఆగి వచ్చేదిరా సెల్వేడా పోయినాయో అలాంటి జాడలేడా పోయినాయో రామ ఈరుగాడి కల తప్పినాదో నా పల్లె ఎరుగాని తీరైనాదో దేవా పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి అసికి కలగట్టి పిట్టలు కొట్టేది అసికి కలగట్టి పిట్టలు కొట్టేది మంచి ఎక్కిసేట ఒడిసేల దిగ్గితే 7 శైల పశువులు ఎగిరిపోయేవి 7 శైల పశువులు ఎగిరిపోయేవి పాలు వెలుగు సల్ల గట్ట అంబల్లోన అంచుకొక్క పచ్చి మిరపకాయ కొరికి అంచుకొక్క పచ్చి మిరపకాయ కొరికి కంచి తల్లవాళ్ళు కలుపుకొని ఆరోగ్యంగా నీకు 100 ఏళ్ళు బతికేది. బలమైన తిండి కాదాయే బలమైన తిండి కాదాయే ఈ రోజుల్లో ఏది తిన్నా రోగం వచ్చేదేనా ఈరుగాడి కల తప్పినాదో నా పల్లె ఎరుగాని తీరైనాదో రామ. థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి శ్రీ కొండల సాయిరెడ్డి గారిని నిర్వహించాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. మరో అతిథి శ్రీ నారా వెంకట శివకుమార్ గారు సంఘ ప్రచారకులు ఇంద్ర విభాగ ప్రచారకులు మార్గదర్శనం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత సహా బోధి ప్రచారక గారు ప్రముఖ గారిని వేదిక మీదకి సహృదయంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సుప్రీంకోర్టు పరిస్థితుల లోపల తెలంగాణ లోపల ఎంపీలకు ఒక ఫెడరేషన్ మన సాయిరెడ్డి గారు స్థాపించారు. దానికి రాష్ట్ర డైరెక్టర్ గారు శ్రీ వినయ్ కుమార్ గారు, అలానే వారు
నందిపల్లి అప్రూవ్ చైర్మన్ గారు, అలాగే శ్రీ గడ్డం దశరథ్ రెడ్డి గారు డీటెయిల్స్ టౌన్ ప్రెసిడెంట్ గారు. भगवान बलराम की गौ माता की गौ माता की जय जवान పార్టీలు వేరైనా ఈరోజు ముందుగా మన 46వ స్థాపిత దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. మన నిజామాబాద్ జిల్లా నుండి రైతు బిడ్డగా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో వేల ప్రయాసాలను కూడా అధిగమిస్తూ తన జీవితాన్ని భారతీయ కిసాన్ సంఘ్ గురించి నిరంతరంగా శ్రమిస్తూ 40 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు పనిచేసినటువంటి సాయిరెడ్డి గారి అఖిల భారతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమన్నా ఈరోజు మన భారతదేశం మొత్తంలో భారతీయ కిసాన్ సంఘ్ 46వ స్థాపిత దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే మనకు అదృష్టంగా అధ్యక్షుడు కూడా ఎన్నికైనారు కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులు, మరి ముఖ్యంగా ఎక్యూలు, ముఖ్య అతిథులు, పేరు పేరునందరికీ నా యొక్క ధన్యవాదాలు. వీరాస్వామి గారు ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారు మన నిజామాబాద్ జిల్లాకు, వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. ఈరోజు మన భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి శ్రీ సాయిరెడ్డి గారికి మా శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే తన కృషి, పట్టుదల అన్నీ కూడా ఉండాలి. మరి వాటి అన్నింటినీ కూడా ప్రదర్శించి గౌరవనీయులైన సాయిరెడ్డి గారు ఆ స్థాయికి ఎదుగడం వ్యక్తిగతంగా, శాఖాపరంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు జాతీయ స్థాయిలో ఆ పొజిషన్లో ఉన్నట్లయితే మా శాఖాపరంగా వచ్చేటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారంలో జాతీయ స్థాయిలో మాకు ఫెసిలిటేట్ చేసే అవకాశం సాయిరెడ్డి గారి ద్వారా మాకు దొరుకుతుందని తెలుపుతున్నాను. మరియు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ మహిళా రైతులు మరియు పెద్దలు, వివిధ ఎస్పీలకు సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇదంతా కూడా మన శాఖతోటి సంబంధం ఉన్నటువంటి మనమందరం కూడా మన దగ్గర చేరడం, ఈరోజు సాయిరెడ్డి గారి ఆత్మీయ సంవాదంలో కలుపుకోవడం అనేది చాలా సంతోషం. ముందు అందరం కలిసి పనిచేస్తూ మన రైతాంగానికి, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి, మన తెలంగాణ రైతాంగానికి మరియు భారతదేశ రైతాంగానికి అందరం కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. నాయకులకి, రైతులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనకి
నిజమైన పండుగ. ఎందుకంటే రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం, మనల్ని మనం గౌరవించుకుంటున్నాం, అందరికి అన్నీ ఉన్నాయి. అట్లాగే మనం కూడా మన రైతుల యొక్క దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం నుంచి నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సాయిరెడ్డి గారు మన ఎంతో గర్వకారణం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతుంది. అది ఒకనొక రోజులో జరగలేదు. వారి యొక్క కమిట్మెంట్ అండ్ క్రమశిక్షణ, వాళ్ళు ఎన్ని పనులు మేము ఒక్కోసారి అనుకునేవాళ్ళం. ఈ సాయిరెడ్డి గారు పొద్దున్న ఢిల్లీ అంటాడు, గుజరాత్ అంటాడు అంటే ఆ కమిట్మెంట్ తోటి ఆయన పని చేశాడు. ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ భారతీయ కిసాన్ సంఘ్ ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు కాబట్టి ఈరోజు ఆయనకి గుర్తింపు దక్కింది. ఇది చాలా గౌరవం, మన హిందువులకు దక్కినటువంటి గౌరవంగా మనం భావించాలి. సాయిరెడ్డి గారు దక్కింది. అదేవిధంగా మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 FPOలు ఉంటే 6 FPOలు స్థాపించడంలో సాయిరెడ్డి గారి కృషి అమోఘం. మాకు FPOలు అంటే ఏమో కూడా తెలియదు. మా అందరినీ కూడా మేము కూడా భారతీయ కిసాన్ సంఘంలో పనిచేశాను. కాదు వినయ్ గారు, ఇప్పుడు టైం వచ్చింది, FPOలు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. మీరు మీ ఏరియాలో దీనికి బాధ్యత తీసుకొని దీన్ని ముందుకు నడిపేయాలని చెప్పి ఆయన మాకు ఎమ్మడి సహాయ సలహాలు ఇచ్చి ఆ FPOని ఎస్టాబ్లిష్ చేయడానికి సాయిరెడ్డి గారు ఎంతో కృషి చేశారు. వారి యొక్క కృషితోటే మేము ఒక 6 FPOలు అయితే నాకు తెలిసి 6 FPOలకి 100% సాయిరెడ్డి గారి కృషితోటే స్థాపించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇవన్నీ కూడా ప్రాపర్గా నడవట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది ప్రాపర్ గైడెన్స్ అన్నట్లేదు. దీనికి ఉన్న CPPOలు ఏవైతే ఉన్నాయో FPOని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లాలో ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకెళ్ళలేదు. ఈ ఒడిదుడుకులన్నీ కూడా తెలవాలంటే మనం ఒక ఫెడరేషన్ గా మనందరం ఒక సంఘటితంగా ఒకటవ్వాలి. దీన్ని స్టేట్ లెవెల్లో మనం యాక్చువల్ గా ఈ 10,000 సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ స్కీమ్ లో మన స్టేట్ మొత్తంలో 280 FPO దాకా ఉన్నాయి. కాకపోతే ప్రాపర్ గా ఫంక్షన్ జరగట్లేదు. కాబట్టి అవన్నీ గుర్తించి పెద్దలు ఒక స్థాయిలో ఆలోచించి మనం ఒక ఫెడరేషన్ స్థాపించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి వరాహముఖి అని స్టేట్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దాంట్లో నాకు కూడా ఒక అవకాశం కల్పించినందుకు సాయిరెడ్డి గారికి నేను కృతజ్ఞుని. నాకు ఎంతో ఈ అవకాశం ఇచ్చిన చాలా సంతోషం. నేను ఎంతో రుణపడి ఉన్నాను సాయిరెడ్డి గారికి. నాకు ఇచ్చిన అవకాశం నేను సాయశక్తులు ప్రయత్నించి ఈ ఫెడరేషన్ యొక్క ఫంక్షన్ బాగా జరిగే విధంగా చూసుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనందరం తెలిసిన విషయమే, ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే 46వ DKS సంస్థాపన దినోత్సవాన్ని జరుపుకుంటూ, అలాగే మన జిల్లా నుంచి అఖిల భారతీయ DKS ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మన ప్రియతమ సాయిరెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగినటువంటి సభ ఇది. సో మనందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో యోధాన యోధులు ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలలో కూడా కాదనకుండా, అలాగే హర్యానా, పంజాబ్, గుజరాత్ ఇటువంటి ఏదో వ్యవసాయిక రాష్ట్రాల్లో ఉన్నటువంటి యోధాన రైతు నాయకులు కూడా కాదనకుండా మన అన్నగారికి ఈ అదృష్టం భరించడం చాలా గర్వించదగ్గ విషయము, సంతోషదగ్గ విషయం. ఇంకోటి ముఖ్య విషయం నాకెందుకు సంతోషంగా అంటే, అన్నగారు మొదటి నుంచి RSS సంఘ సేవ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. నేను కూడా సంఘంలో ఒక కార్యకర్తని గర్వకారణమని నేను భావిస్తున్నాను. అన్నగారు మీకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకోటి సాయిరెడ్డి అన్నగారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది, కానీ ఇక ఇక్కడ ఎంతో మంది యోధాన యోధులు మాట్లాడేది క్లుప్తంగా నేను ఒక 2 నిమిషాలు పంపిద్దామని అనుకుంటున్నాను. అయితే నాకు తెలిసినంత వరకు సాయిరెడ్డి గారి యొక్క ప్రవృత్తి ఏంటంటే, ఏదైనా ఒక విషయం పట్టుకుంటే దాన్ని వదలకుండా దాన్ని NCSR షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, మన నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, అది ఎంతో లాభాలు ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఆ పరిస్థితికి వచ్చింది. దాన్ని పునరుద్ధరిద్దామనేటువంటి ఆలోచనలో అన్నగారు ఎన్నో సార్లు దాని గురించి పోరాటం చేశారు. ఎంతో మందిని కలిశారు. కలెక్టర్లు కానీ, మంత్రులు కానీ, ఇతర రాజకీయ నాయకులు కానీ ఆ కర్మాగారం తెప్పించడానికి తన శాయశక్తులు పనిచేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ ఆ యొక్క విషయం మన రాజకీయ నాయకులకు పొందుపడట్లేదు, మరి ఏదో తెలియదు నాకు. అలాగే మన వ్యవసాయిక జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో 2 ముఖ్య పరిశ్రమలు ఉన్నాయి, ఎక్కడ లేనటువంటి ఆంధ్రప్రదేశ్. ఏది గోధుమ నిజాం
షుగర్స్ లిమిటెడ్ అని, తర్వాత అది నిజాం దక్కన్ షుగర్స్గా మార్చబడింది. అలాగే మనం నిజామాబాద్ 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఈ 2 కర్మాగారాలు ఎంతో మంది రైతులకు, ఎంతో మంది కార్మికులకు, ఎంతో మంది ప్రజలకు ఉపాధి కల్పించినటువంటి ఈ సంస్థలు నిర్వీర్యమైపోయినాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరింపు చేయడానికి తన శాయశక్తితో కృషి చేస్తూ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా తప్పకుండా వాటిని మళ్ళీ రీఓపెన్ చేయడానికి కృషి చేద్దామని నేను భావిస్తా ఉన్నాను. ఇక అలాగే మనము ఈ BKS సంస్థని మనము విలేజ్ కమిటీలు ముఖ్యంగా ఫామ్ చేసుకొని అన్నగారి స్ఫూర్తితో, వారు ఎందుకంటే జాతీయ అధ్యక్షులుగా అయ్యారు కాబట్టి వారి నుంచి స్ఫూర్తి తీసుకొని మనం ప్రతి విలేజ్లో BKS సంస్థని మనం ఏర్పాటు చేసుకొని తద్వారా రైతులకు కావలసినటువంటి మన తరఫు నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించే విధంగా మనమందరం కృషి చేయాలని రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నాను. మీరు ఎక్కువ మాట్లాడకుండా నేను అన్న గారికి మరి ఒకసారి నేను ఇంకోటి ఏంటంటే మీరు తప్పకుండా మాకు స్ఫూర్తించాలా, మన రైతు సోదరులు రైతు సమస్యలను అన్ని పరిష్కరించే దిశగా మనమందరం పనిచేద్దామని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు మా సాయిరెడ్డి గారి గురించి మీకు తెలియని విషయాలు మేము చెప్తాము కొన్ని. ఒక సామెత ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నప్పుడు మా కాళీవాసులు ఒక ఆయన అంటున్నాడు ఏమనంటే, ఇంత గెలిచి రచ్చ గెలువు, ఇంకొక ఆయన ఏమంటుందంటే గల్లీలో గెలిచి ఢిల్లీలో గెలువు, ఇట్లా కొన్ని మాట్లాడుతున్నారు. సో సాయిరెడ్డి గారు ఆ రెండింటిని గెలిచారు ఆల్రెడీ. ఇంత గెలిచి ఆల్రెడీ రచ్చలో వచ్చారు. రచన వచ్చి మా కాలనీలో అందరి మనసులు దోచుకొని మా కాలనీకి 80 ఏళ్ళు అధ్యక్షుడుగా ఉన్నారు. అధ్యక్షుడుగా ఉండి కాలనీ బాగా డెవలప్ చేశారు. ఆయన ఇంతకుముందు సార్ చెప్పారు, ఆయన ఏదైనా పని పట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా చేసినట్టు వదలదు. ఆయనకి ఎక్కడి నుంచో ఫండ్స్ రావాలో ఎవరో ఇంకా పెట్టేస్తారంటే ఈ రోజు మనం అందరం కూర్చొని కదా, ఈ రోజు అందరూ ఇక్కడ కూర్చొని ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ మేము కట్టుకోవడానికి మాకు ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, రకరకాల కష్టాలు, నష్టాలు, బాధలు, భేదాభిప్రాయాలు చిన్నగా అన్నిటినీ ఆయన సాల్వ్ చేస్తూ పోతూ టన్ 1 టన్ 3 పెట్టింది. పెట్టడం వల్ల ఈరోజు ఇంత కంఫర్టబుల్గా మనం కూర్చొని హాయిగా ఈ ప్రోగ్రామ్ చేసుకోగలుగుతుంది. చిన్న గవర్నమెంట్ ఏంటంటే మేము అంత కట్టడం పెట్టడానికి మాకు ఫ్లోరింగ్కి డబ్బులు లేదు. సో మేము సరే ఉన్నాయి ఏముంది ఫ్లోరింగ్ మళ్ళీ చేసుకున్నాం అంటే ఇమ్మీడియట్గా ఆయన ఉన్నాడు. ప్లేస్ ఏమన్నారంటే మర్చిపోండి సార్ అది నేను చేస్తా అని చెప్పేసి మొత్తం ఆయనే ఇదంతా కింద ఫ్లోరింగ్ ఆయన ఓన్గా చేయించారు. సో దాదాపు ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఎవరు భరిస్తారు ఈరోజు? సో ఈ రకంగా మా కాలనీ వాసుల మనసు అందరినీ పోల్చుకున్నాడు. కాబట్టి మేము మా కాలనీ తరఫున సాయిరెడ్డి గారు భారతీయ కిసాన్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కాలనీ తరఫున ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి మా కాలనీ వాసులందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయనకు చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. అది మేము సీరియస్ మీకు అడగలేదు. సో మాకు మాత్రం సాయిరెడ్డి గారు భారతీయ కిసాన్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారిని మనస్ఫూర్తిగా కాలనీ తరఫున అభినందిస్తున్నాను. సాయిరెడ్డి అంటారు. అలాంటి దీనిలో ఆల్ ఇండియా లెవెల్లో రావడం మన జిల్లాకి గర్వకారణం. నిరంతరం వాళ్ళ శ్రమ దాదాపు 40 సంవత్సరాలు దాదాపు ఎన్సీఎస్ ఫ్యాక్టరీ కానీ ప్రతిదీ కూడా రైతుల పట్ల రాత్రి కూడా ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ చేయడానికి ఈరోజు మన ఏరియాకు ఎప్పుడే కానీ తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు కూడా లేదు. దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో చేసిన దానికి సాయిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా ముందు ఇంకా మా జిల్లా పట్ల రైతాంగం పట్ల ఎంపీఓల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఈరోజు అన్నట్టు జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ చెప్పినట్టు ఈరోజు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మొదలు మాట్లాడేది రైతులు సేవ చేసేవాడు.
కానీ వాళ్ళు ఎంత అధ్వానం అంటే పంట పండిస్తే ఒక 10 ఎకరం పంట పండిస్తే 20 సంవత్సరాలు వస్తే దాంట్లో మన తినేది ఒక 2 సంవత్సరాలు ఉంది తక్కినంత జాతీయత్వం అవుతుంది. అట్లనే వారు నిరంతరం కూడా ఫ్యాక్టరీ పట్ల కొట్టడమే ఉండదు. కానీ నాయకులు గెలిచిన తర్వాత మనం చేస్తున్నారు కనుక వాళ్ళు ఏదైనా పిలిపిస్తే మనం మొదలు ఏం చేసే ఫ్యాక్టరీ పట్ల సంఘటితంగా దాన్ని గురువులు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన కోరుకుంటూ ఎక్రాన్పల్లి ఎఫ్పిఓ ప్రెసిడెంట్ గారు వాళ్ళు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. రైతు ఉద్యమాలు చేసి రైతుల కోసం మాట్లాడి తను రైతుగా ఉంటూ ఫీల్డ్లో రోజు వ్యవసాయం చేస్తూ ఎన్నో అష్ట కష్టాలు చూసి ఈ రైతులకు ఏదో చేయాలంటే ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నవాళ్ళు. ఏదో రాజకీయ మీటింగ్ కాదు, ఏదో ఎలక్షన్ మీటింగ్ కాదు. ఈరోజు భారతదేశానికే మనకు మారుమూల పల్లెటూరు నుంచి ఇవాళ కాళీవాసులు చెప్పినట్టు ఒక మారుమూల పల్లెటూరు జలాల్పూర్ ఊరి నుంచి ఈ కాళీకి వచ్చి భారతదేశ స్థాయిలో కిసాన్ సంఘ్ ప్రెసిడెంట్ మామూలు పోస్టుగా నాకు తెలిసేది నిజంగా ఏంటి. నిజామాబాద్ జిల్లాకి గర్వకారణం, రైతులకు గర్వకారణం. ముఖ్యంగా మా ఎఫ్ఓలు నేనైతే ఎఫ్ఓ డర్మర్సీ క్లస్టర్ ఉంది. పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం పెట్టాము. ఎంఎస్ఎంఈ ద్వారా అన్నగారులో మాకు సహకార మంత్రి ఢిల్లీ కూడా ఫోన్ చేశారు. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శోభా కరంజిలే మేడం గారు ఉన్నారు, మన బీజేపీ నుంచి ఆమె కేంద్ర మంత్రి. మా యొక్క ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసిండు, చూసిండు. మీరు చాలా బాగా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఒకటే వచ్చింది. ఆ నిజామాబాద్ జిల్లాకి వచ్చింది. మన నిజామాబాద్ జిల్లా వ్యక్తి కూడా ఆయన ప్రెసిడెంట్. ఆయన ద్వారా కూడా తన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి మాకు కూడా కొంచెం ఎక్కువ నిర్ణయం అనుకున్నాం. మాకు డైరెక్టర్ల మీటింగ్ పెట్టాం. మన సాయి అండ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మన ఎస్పీలో కూడా ఈ మంచి రోజు వస్తాయని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే అక్కడనే మాకు ఒక గంట తర్వాత పసుపు బోర్డు చైర్మన్ పలగంగారెడ్డి కూడా వచ్చేది ఉంది. నిన్ననే పసుపు బోర్డుకు సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ మేడం భవానీ శ్రీ మేడం గారు నాగారావు క్యాడర్ చెప్పేస్తారు చార్జ్ తీసుకొని మొట్టమొదటిసారిగా మా మనోహర్ బాబు వచ్చి పసుపు ఫ్యాక్టరీ చూడడం జరిగింది. అందులో భాగంగా అన్నగారు ఇప్పుడు గుర్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఒకటే, సాయిరెడ్డి గారు అన్న ఒకటి వ్యక్తిగత అభిమానం ఒకటి, తను చేస్తున్న రైతు ఉద్యమాలు ఒకటి, తన కష్టపడే తత్వం చూసి ఇక్కడ మమ్మల్ని రప్పించింది తన మీద అభిమానం అని చెప్పి నేను గుర్తు చేస్తూ, మరి నేను ముఖ్యంగా కూడా కోరుకుంటున్నా. ఇంతమంది రైతున్నారు, మన చెప్పినట్టు వినయాన చెప్పినట్టు ఫ్యాక్టరీ చెరుకు ఫ్యాక్టరీ, అది చెరుకు తీపిదనం పోయింది, చేదు వచ్చేసింది. మేము కూడా ఈ తరంగ ఫ్యాక్టరీ మెంబర్షిప్. మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు చెరుకు నేను 8th క్లాస్ వరకు పండించడం, లారీలను తీసుకొచ్చేది. సంవత్సరాలకు 110-80 రూపాయల చెట్లు వస్తుంది బొన్న చెట్టు. ఆ బొన్న చెట్టు రాగానే మా నాన్న చూపించేది. అప్పుడు బ్యాంక్ అకౌంట్ లేవు, ఏం లేవు. చూపిస్తే చెక్కు 120, 10 రూపాయలు, 80 రూపాయలు వస్తాయి. ఏం చేయాలన్న మా నాన్న చూపిస్తే మా నాన్న సార్ అకౌంట్ చూపిస్తుండే. అన్న నాన్న ఎక్కడికి పేసంటే మా చెట్టు పేరు ఎక్కువ పెట్టడం పొద్దు ప్రతిసారి వస్తే 6 వేలకు 3 వేలకు చెక్ వస్తారు అంటుండే. ఆ చెక్కులు వచ్చి 120 కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి, కొన్నిసార్లు పాస్ అయ్యి ఇప్పుడు వచ్చి పని అవుతుంది. ఏ చెక్కు లేదు, 30 లేదు, 2 రూపాయలు చెక్కు. ఆ ఫ్యాక్టరీ ముందు పడిపోయింది. కొన్ని వేల మంది రైతులకు ఉపాధి కల్పించి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి ఫ్యాక్టరీలు మూతపడడం అనేది తన సంకల్పం తీసుకొని ముందుకు పోతున్నప్పటికీ కొంతమంది పెద్దలు చెప్పినట్టు రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి మర్చిపోవడం జరుగుతుంది. మరి ఎప్పటికన్నా తన కళ సాకారం వల్ల నేను మనసారా కోరుతున్నా. మరి ఖచ్చితంగా రానున్న రోజులలో మంచి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసుకొని మళ్ళీ పునర్భావం తీసుకొస్తారని సభావేదికమైన బలరాము అతనికి బలం ఇవ్వాలని చెప్పేసి మరి ఒకసారి మీ అందరి తరఫున తను చేసే భారతదేశం అంటే అఖండ మొత్తం 30 రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు తిరగాలని ఇంత వయసులో కూడా ఎక్కడ కూడా అలసిపోకుండా మరి ఒక కార్యక్రమం పెట్టుకున్నా అంటే ఖచ్చితంగా టైం వస్తుంది. నేను అసలు తీయని చెప్పి సభలో కూర్చున్నా ఇండస్ట్రీకి వస్తే ఎక్కడున్నా ఆయన వచ్చి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాలి. అట్లాంటి వ్యక్తి భయపడిపోయాను. ఈ టైం కరెక్ట్ మెయింటైన్ చేయాలని నేను కుదరాలని అనుకున్నా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దేశమంతా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి దానికి ఆ దేవుడు తనకు అష్ట శక్తి బాగియాలని చెప్పేసి తనకు కూడా మనం కూడా సపోర్ట్ చేసి ముందు కార్యక్రమాలు పిలిపిస్తే పెద్ద ఎత్తున తరలించి రైతుల సంఘటితాన్ని మనం బలపరచాలని చెప్పి మరొకసారి ముందు తెలియజేస్తూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పెట్టిన పెద్దలందరికీ హృదయపూర్వక ఆశీర్వదిస్తున్నాను. జై జవాన్. అంత కిసానేనా? కిసాన్ అయితే చేతి లేదు. కిసాన్లే మన కడుపు నింపుడు గీతే, మంది కడుపు నింపుడు గీత.
కానీ ఆడు కడుపు నింపుకున్నాడు మన కడుపు కొడుకుడు. అందుకోసం మేము ఎట్లా గట్టిగా తీసారంటే అంత మంచిగా అయితే ఈ రాజ్యం తెలుస్తుంది. జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పార్టీలు వేరైనా సాయిరెడ్డి గారికి ఒక మంచి అత్యున్నత పురస్కారం లాంటిది. తను దాదాపు 45-50 సంవత్సరాల నుంచి రైతుల ఆర్గనైజేషన్ భారతీయ కిసాన్ సంఘ్ అనే సంస్థకి ఇక్కడున్న జిల్లా వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ప్రతి విషయాన్ని ఏ విషయం చెప్పినా రైతులు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఉంటే ఇద్దామనేది అనుకునేటప్పటికీ ఎందరినీ కలిసి చెప్పినా కూడా ఆ రోజుల్లో అక్కడ పోయేసరికి వచ్చేది 8-10 మంది మాత్రమే. అంటే మిగతా వాళ్ళందరూ అనే వాళ్ళందరూ ఇంత రైతులు ఇంత ఆర్గనైజేషన్ ఉన్నది, వచ్చే వాళ్ళు ఇంతమందేనా, మరి మనం పోయి 7-8 మందితో ఏ మెమోరాండం ఇచ్చినా కూడా పద్ధతిగా ఉండదేమో, చులకన భావం ఉంటుందేమో అని అంటే కూడా అట్లా అన్న వాళ్ళందరికీ ఉత్తేజపరుస్తూ మనము నలుగురు ఉన్నా కూడా మన విషయం ఏంటో చెప్తున్నాం. అది ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా 10 సార్లు చెప్పిన తర్వాత అయినా ప్రభుత్వం వరకు పోయేటట్టు ఉంటుంది. మనం దాన్ని మర్చిపోవద్దు అనే పట్టుదలతో ప్రతి విషయాన్ని జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ చేస్తూ ఇప్పటికీ తనకు అఖిల భారత అధ్యక్ష పదవి వచ్చిందంటే మన జిల్లాకు అందరికీ గర్వకారణం. అట్లాగే మన రైతు సోదరులందరికీ గర్వకారణం. అట్లా ముందు ఇప్పుడు మన ఫ్యాక్టరీ విషయానికి వస్తే, ఫ్యాక్టరీ విషయం అంటే ఇదివరకు కొత్తగా పని చేయడానికి టైం ఇచ్చేవారు. మరి ఇప్పుడు అఖిల భారత స్థాయిలో ఉన్నప్పుడు మిగతా అన్ని రాష్ట్రాల వ్యవహారాలు అనుకుంటాం కాస్త ఆయనకు ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి తోడు మనకు కూడా సహకరించి మనమందరం కూడా ఫ్యాక్టరీ దాన్ని ఏదైనా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అక్కడ సహకారం ఉంటుంది. అట్లాగే ఇంకా రైతులకు చేసే సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ అఖిల భారత అధ్యక్ష స్థాయి వచ్చిన తర్వాత దాంట్లో ఇంకా శ్రద్ధగా పనిచేసి మన రైతులందరికీ మేలు చేస్తారని భావిస్తున్నాం. గారికి మా తరఫున మా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరెడ్డి గారు చాలా మంది పేరు వింటూ ఉంటాం. సాయిరెడ్డి అంటే బికే సాయిరెడ్డి అంటారు. బికే సాయిరెడ్డి అంటే బికేస్ అఖిల భారత సంఘానికి భారతదేశానికి అధ్యక్షుడు అయ్యారు. కాబట్టి మేము ఎంతో గర్వించేంత విషయం ఇది. సాయిరెడ్డి గారికి ఉన్నత స్థానంలో ఉండి మా యొక్క రైతులకి ముందు ఎంతో సేవ చేస్తారని మేము ఆశిస్తాము. ముఖ్యంగా సాయిరెడ్డి గారు మేము సుఖపేటలో పరిచయం గత 20 సంవత్సరాల క్రితమే మాకు ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి మాకు ఆలోచన అవగాహన కల్పించడం జరిగింది. ఆ రోజులోనే మా దగ్గరికి వచ్చి మా వ్యవసాయ క్షేత్రం కానీ మా ఇంటికి వచ్చి మేము వర్మీ కంపోస్ట్ పెట్టేశాం. ఆ వర్మీ కంపోస్ట్ పెట్టి కూడా పాపన్న గారికి ఐడ్ చేయాలా, ఈ విడలు వేయాలని చెప్పి ఆ ప్రిన్స్ గారితో కూడా వచ్చి దాన్ని మాకు గైడ్ చేశాం. మేము సేంద్రీయ ప్రభుత్వం ఉండడానికి కారణం 100% సాయిరెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం అని, కానీ సాయిరెడ్డి గారు గత 20 సంవత్సరాలే మాకు ఎడ్యుకేట్ చేసి విధానంలో ఆల్రెడీ ఫామ్ లో ఎడ్వాన్స్ ఇప్పించాడు. వర్మీ కంపోస్ట్ సంబంధించి ఎడ్వాన్స్ కూడా పాపల గారు మన దగ్గర ఉంటే మీరు తీసుకోవాలా, మీరు చేయాలి, ముందుకెళ్ళాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ రోజు ప్రకృతి వ్యవసాయం అని చెప్పి దేశమంతా అంటున్నారు. మన పట్టణాలతో చేసే ప్రకృతి వ్యవసాయం చేసే పరిస్థితి కల్పించారు ప్రభుత్వాలు కూడా. కాదు ఆ పరిస్థితిలో మన ప్రణాళిక ఏర్పాటు చేసి రైతుల్ని ఎడ్యుకేట్ చేయడానికి కూడా, మాలాంటి రైతులకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా సాయిరెడ్డి గారు జనరేట్ కృషి చేశారు. ఆ కృషి మేము ఎన్నటికీ మరవలేదు. మనకు కూడా రీసెంట్ కూడా విక్రమారెడ్డి అక్కయ్య తీసుకుని మా వ్యవసాయ చేసిన రావడం జరిగింది. మీరు సేంద్రీయ సంబంధించి ఏ వ్యవసాయం ఏ విధానాలు ఏ పద్ధతులు ఏ చేసాం కానీ అన్ని తెలియపరుస్తూ ఉంటాం. దానికి ఏంటంటే ఆ రెస్పాన్స్ ఇచ్చి మా దగ్గరికి ఏంటనే రావడం జరుగుతూ ఉంటుంది. ఆయన ఈరోజు అఖిల భారత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంట్లో మేము మీకు ఎంతో గర్విస్తున్నాం. ముఖ్యంగా సేంద్రీయ సంబంధించి ప్రకృతి వ్యవసాయ విధానాలు ప్రభుత్వం తెలియజేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి రైతులకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, రైతులు ఏ రకంగా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది, ఏ రకంగా రైతు స్థాయిలో దీన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆయన
ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సలహా సూచనలు ఇచ్చి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం అధ్యక్షుడు మన జిల్లావాసి కావడం, వారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషదాయకం. శ్రీ సాయిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి రైతు బంధువులు, మాతృమూర్తులు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కిసాన్ సంఘ్కి మన జిల్లా నుంచి అఖిల భారత స్థాయిలో అధ్యక్షుడిగా సాయిరెడ్డి గారు అందరూ చెప్పారు. గత 40 ఏళ్లకు పైగా వారు ఒక స్వయం సేవకుగా ఉండి కిసాన్ సంఘ్ని పట్టుకొని పనిచేస్తున్నారు. నాకే సుమారుగా 20 సంవత్సరాల నుంచి వారు పరిచయం ఉన్నారు. వారి పేరు కె సాయిరెడ్డి గారు అంటే నేను ఇప్పుడే చూస్తున్నా కొండల సాయిరెడ్డి గారు అని చెప్పి. నాకు కె సాయిరెడ్డి గారు అంటే కిసాన్ సంఘ్ సాయిరెడ్డి గారు అని తెలుసు. కిసాన్ సంఘ్ సాయిరెడ్డి గారు అని వారి ఇంటి పేరు తెలియదు నాకు, ఇప్పుడే చూస్తున్నాను నేను. అలా కిసాన్ సంఘ్ కోసం ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు అఖిల భారత అధ్యక్షుడు కావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. కానీ ఇది మన సంస్థలోనే ఇది సాధ్యమవుతుంది. ఒక సాధారణమైన వ్యక్తి, సాధారణమైన కార్యకర్త కూడా అఖిల భారత స్థాయిలో కూడా వెళ్ళడానికి అవకాశం మన సంఘంలో మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి సంఘానికి ఈరోజు సాయిరెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏ సంఘం అయితే మనం ఈరోజు ఇక్కడ కలుస్తున్నామో దీనికి మాతృగా అయినటువంటి మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, ఆ సంఘం యొక్క ప్రచారకులు మన ముందు ఉంటూనే ఉన్నారు. శ్రద్ధేయ దత్తోపన్ టెండేజీ నాలాగా వారి సంఘ ప్రచారకుగా ఉండి కిసాన్ సంఘ్ని 46 సంవత్సరాల క్రితం ప్రారంభం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ కనిపిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గురించి ఇంతకుముందు చెప్పారు సాయిరెడ్డి గారు కూడా. వారు చిన్నప్పటి నుంచి స్వయం సేవకుగా ఉంటూ వారి జీవితం అంతా కిసాన్ సంఘంలోనే పనిచేశారని చెప్పి సంఘం ప్రారంభమై రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభమై ఈ సంవత్సరం విజయదశమితో 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే ఇది శతాబ్ది సంవత్సరం సంఘానికి. ఈ శతాబ్ది సమయంలో ఈ కిసాన్ సంఘ్కి అధ్యక్షుడు కావడం కూడా సాయిరెడ్డి గారికి నిజంగా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఇది మామూలు సంవత్సరం కాదు. ఒకవేళ మామూలు సంవత్సరాల్లో ఉంటే ఇంత ప్రాధాన్యం దేశంలో కనిపించేది కాదు. ఈ శతాబ్ది సంవత్సరంలో కిసాన్ సంఘ్కి సాయిరెడ్డి గారు అధ్యక్షుడు కావడం అనేది దేశమంతా కూడా వారు చేసే పర్యటనలు ప్రతి రాష్ట్రంలో ఇవన్నీ కూడా చేసినప్పుడు దేశమంతా కూడా చాలా ఎక్కువగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. వారి జీవితమంతా వారు కష్టపడిన దానికి ఈరోజు ఒక గొప్ప అవకాశం కిసాన్ సంఘ్ కల్పించింది. ఇక్కడ సంఘంలో ఈ దేశంలో వ్యక్తి నిర్మాణం కోసం, ఈ దేశం నాది అని భావించేటటువంటి వ్యక్తులను తయారు చేయడం కోసం 1925లో సంఘం ప్రారంభమైంది. కేవలం వ్యక్తి నిర్మాణం కోసం రోజు 1 గంట సేపు శాఖ నడుపుతుంది సంఘము. ఈరోజు దేశంలో 1,00,000 శాఖలు శతాబ్ది సందర్భంగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు 90,000 చేరుకున్నాం. ఈ సంవత్సరంలో 1,00,000 శాఖలు చేరుకుంటాం. అంటే దాదాపుగా దేశంలో ప్రతి మండలానికి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క శాఖ విస్తరించి ఉన్నది దేశంలో. ఇక్కడ అలాంటి సంస్థ దేశంలో కేవలం వ్యక్తి నిర్మాణం శాఖ ద్వారా ఈ దేశాన్ని పరివర్తన చేయడం, ఈ దేశంలో ఉండేటటువంటి మొత్తం సమాజాన్ని సంఘటన చేయడం పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి సమాజంలోని అన్ని రంగాల్లో ప్రవేశించాలని చెప్పి 1947-48 నుంచి దేశంలో అనేకమైనటువంటి వివిధ క్షేత్రాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రంగంలో కూడా ఈరోజు ప్రవేశించింది. కార్మికుల రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, రైతుల రంగంలో మనకు తెలుసు భారతీయ కిసాన్ సంఘ్, అనేక రంగాల్లో వనవాసుల గిరివాసుల కోసం వనవాసి కళ్యాణ పరిషత్, విద్యార్థుల కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్, సాధారణమైనటువంటి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి దేశభక్తులుగా తయారు చేయడానికి విద్యాభారతి, సరస్వతి శిశు మందిర్ పేరుతో
దేశమంతా ఒక ఆధ్యాత్మిక చైతన్యం నింపడం కోసం విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజంలో వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి హిందూ సమాజాన్ని రక్షించడం కోసం హిందూ వాహిని హిందూ జాగరణ ఇలా దేశంలో ఈరోజు 40కి పైగా అఖిల భారత స్థాయిలో వివిధ క్షేత్రాల పేరుతో పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాతృ సంస్థగా ఉంటూ ఈ క్షేత్రాలను పనిచేస్తుంది. ఇవేవి కూడా ఆర్ఎస్ఎస్ కి అనుబంధ సంఘాలు కాదు. ఒకే భావజాలంతో నేషన్ ఫస్ట్ దేశం ప్రథమం జాతీయ భావనతో పనిచేసేది. ఈరోజు అఖిల భారత స్థాయిలో పనిచేసే ఈ సంస్థలు కూడా వేటిగా స్వతంత్రంగా ఉన్నాయి. కిసాన్ సంఘ్ ఉన్నది స్వతంత్ర సంస్థే, కానీ దేశం ప్రథమం అనేటటువంటి భావనతో ఈ సంస్థలన్నీ పనిచేస్తుంది. ఇక్కడ సమాజ పరివర్తనలో వ్యవస్థ పరివర్తన చేయడానికి సంఘం వివిధ క్షేత్రాలను ప్రారంభం చేసింది. ఆ వివిధ క్షేత్రాలు ఈరోజు దేశంలో చూస్తున్నాం. అన్ని రంగాల్లో ఈరోజు మొదటి స్థానంలో అన్ని రంగాల్లో కూడా ఉండడం మనం గమనిస్తున్నాం. కానీ వ్యవస్థ పరివర్తనలో ఈరోజు దేశంలో ఒక పెద్ద మార్పు, ప్రపంచమంతా భారత్ వైపు చూసేటటువంటి ఒక స్థితి నిర్మాణం అయిందంటే ఒక స్వయం సేవక అయినటువంటి ప్రధానమంత్రి, ఒక ప్రచారమైనటువంటి ప్రధానమంత్రి అక్కడ ఉన్న కారణంగా ఈరోజు దేశంలో అన్ని రంగాలను కూడా అభివృద్ధిలో మనం చూస్తున్నాం. ఈరోజు సంఘం ప్రారంభమే 100 సంవత్సరాల సందర్భంగా సమాజ పరివర్తన చేయాలి అనేటటువంటి దాన్ని సంఘం తీసుకున్నాం. దాన్ని మనం పంచ పరివర్తన అని చెప్పి చెప్తున్నాం. ఒక 5 విషయాలలో ఈ దేశంలో పరివర్తన సాధించబడాలి. ఒకటి సమరసత సాధించబడాలి. ఈ దేశంలో ఈ ధర్మంలో హిందుత్వంలో ఎక్కడా కూడా అంటరాంతరం అనేది లేదు. ప్రపంచంలో మనిషి అంటే 4 విషయాలు, 3 విషయాలు మాత్రమే ఇస్తారు: శరీరము, మనస్సు, బుద్ధి. మన ధర్మంలో మాత్రమే ఆత్మను చూస్తున్నాం. ఆత్మ సర్వభూతాన్ని, అందరిలో ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మని పరమాత్మ అంటున్నాం. నీలో నాలో మనందరిలో భగవంతున్నాడని చెప్పిన ఈ ధర్మంలో ఇంకా సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి. వాటిని పూర్తిగా దూరం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో సమరసత సాధించబడాలి. దేశంలో అందరూ ఒక్కటే, అందరిలో భగవంతున్నాడు, ఆత్మ సర్వభూతాన్ని అని చెప్పి హిందూ ధర్మంలో చెప్పబడింది. మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, ధర్మశాస్త్రాల్లో ఎక్కడా కూడా అంతరాంతరం అనేది. ఉడపీలో విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఏర్పడినటువంటి ధర్మ సంస్థతో 1969లో పూజ్య శంకరాచార్యులు అనేక రకాలైనటువంటి పీఠాధిపతులు అందరూ ఒకే వేదిక మీద వచ్చి హిందవ సోదరా సర్వే నా హిందూ పద్ధతులు అవే మన దీక్ష హిందురక్ష మన మంత్ర సమానత అనేటటువంటి దాన్ని హిందువులంతా సోదరులు, ఏ హిందూ కూడా నీచుడు పతితుడు అంటాని వాడు కాదు. మన దీక్ష హిందూ రక్ష మన మంత్ర సమానత, మా దీక్ష హిందూ రక్ష మా మంత్ర సమానత అని చెప్పి పరివర్తన కోసం ప్రయత్నం చేశారు. ఆ దిశగా ఈరోజు దేశంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగిపోయి మనమంతా ఒక్కటే, మన తల్లి భారత మాత అనేటటువంటి భావంతో మనలో ఒక సమస్య నిర్మాణం చేయడం కోసం ఒక గట్టి ప్రయత్నం జరుగుతున్నది. రెండవది పర్యావరణం. పర్యావరణం అనేటువంటి మనం చూస్తున్నాము. ఈరోజు దేశానికి కాదు ప్రపంచానికే పెద్ద సమస్య పర్యావరణ అసమతుల్యం. ఈరోజు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండాకాలం ఉంటుందో తెలియదు. అంటే ఈ భూమి మొత్తము భూమి తాపం పెరిగిపోయింది. ప్రధానంగా 3 విషయాలు పర్యావరణంలో మనం ఆలోచించాలి. జల్ బచావో, పేడ లగావో, ప్లాస్టిక్ హటావో. జల సంరక్షణ చేయాలి. జలాన్ని సంరక్షణ చేయకపోతే భవిష్యత్ అవసరాలకు కూడా జలం ఉండదు. కాబట్టి నీటిని సంరక్షణ చేయాలి. పేడ లగావో, మొక్కలు నాటాలి. ఒకప్పుడు ఒక చెట్టును నరికేస్తే 100 చెట్లు పెంచేవాళ్ళు. ఈరోజు 100 చెట్లు నరికినా 1 చెట్టును పెంచడం లేదు. ఇలా ప్లాస్టిక్ అనేటటువంటి ఒక మహాభూతం. ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ విపరీతంగా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు ఈ ప్లాస్టిక్ ఎంతగా తయారైందంటే భూమి మొత్తంలో ఒక పొరగా తయారవుతుంది. భూమిలో నీళ్ళు ఉండడం లేదు. ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందండి. 1,00,000 సంవత్సరాలు కూడా జరగదు.
అది భూమిలో అలాగే ఉంటుంది. కానీ ప్లాస్టిక్ వల్ల ఈరోజు క్యాన్సర్లు 99% క్యాన్సర్లు ఈ ప్లాస్టిక్ కారణంగానే వస్తున్నాయి. ఎంతగా వినియోగిస్తున్నామంటే మనము చెప్పలేనంతగా వినియోగిస్తున్నాం. ఆఖరికి మన ఇంట్లో కూడా నలుగురు భోజనానికి వచ్చిన ఈరోజు కంచంలో భోజనం పెట్టడం లేదు. ప్లాస్టిక్ పేపర్తో తయారైనటువంటి ప్లేటు, ప్లాస్టిక్ గ్లాస్. ఈరోజు చాయ్ తాగాలని కూడా గాజు గ్లాసులో తాగదు, ఫ్యాషన్ అనుకుంటున్నాం. పేపర్ కప్పులోనే తాగుతున్నాం. దాంట్లో ఒక పొర ఉంటుంది, వేడి వేడి చాయ్, అది కరిగి మన శరీరంలోకి వెళ్తుంది. కానీ ప్రతి ఒక్కరి ప్లాస్టిక్ వినియోగించడం వల్ల మనిషి చాలా క్యాన్సర్కి 99% కారణం. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడంలో ప్రధానమైన పాత్ర ముఖ్యంగా మనం రైతు బంధువులం. వ్యవసాయంలో మనం చూస్తున్నాం, ప్రకృతి వ్యవసాయం అని చెప్పి ఇంతకుముందు పెద్దవారు మాట్లాడారు. కానీ ఈరోజు ప్రకృతి వ్యవసాయం అనేటప్పటికీ చాలా అవసరం. కానీ వ్యవసాయం చేయడానికి, ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేదు. కానీ కష్టపడాల్సి వస్తుంది, కష్టపడడానికి సిద్ధంగా లేదు. ప్రకృతి వ్యవసాయంలో ఫలసాయం తక్కువ వస్తుంది. లేకపోతే ఇప్పుడు మన భూమి అంతా కూడా పూర్తిగా సేంద్రియానికి లేకుండా పూర్తిగా మందులతో నిండిపోయి ఉన్నది. మన భూమి మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలో తీసుకురావడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి మనకు ఫలసాయం రాదు. ఇక ఎప్పుడు ప్రారంభం చేస్తాం? ఇక్కడ రైతు బంధువులందరికీ నమస్కరిస్తున్నా. మన నుంచైనా సరే కొద్దిగా ప్రారంభం చేయండి. 10 ఎకరాలు మీకుంది, 1 ఎకరైనా కనీసం ప్రకృతి వ్యవసాయం చేయండి. ఆ భూమి దాని యొక్క మార్పు చెందుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి మనం విపరీతంగా రసాయనాలు వాడుతున్న కారణంగా భూమి పూర్తిగా రసాయనాలతో నిండిపోయింది. ప్రకృతి వ్యవసాయానికి అంత తొందరగా రాదు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పట్టొచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. దాని వైపు తీసుకురావడానికి కనీసం 1 ఎకరైనా ప్రయోగం చేయండి. రైతులుగా మన ఆరోగ్యం కోసమైనా కొంత ప్రకృతి వ్యవసాయం చేసి ఈరోజు మనం చూస్తున్నాం. ఆరోగ్యం కోసము మనిషికి వచ్చేటటువంటి అనేక అనారోగ్యాలకి ఈ మందులతో వాడినటువంటి వాటి కారణం. ఈరోజు క్యాన్సర్లకు కూడా ఈ కారణం అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి మనకున్నదాలో కనీసం 1 ఎకరైనా, అర్ధ ఎకరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేస్తే దానివల్ల మనము మన బంధువులకైనా అది వినియోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ పంచ పరివర్తనలో పర్యావరణాన్ని కాపాడుకోవడం, స్వ ఆధారిత జీవన విధానం, స్వదేశీ అంటున్నాం. స్వదేశీ జీవన విధానం కారణంగా ఈ దేశం ఈరోజు మేక్ ఇన్ ఇండియాలో మన దేశం ఎంతో ప్రగతి సాధిస్తుంది. ఒకప్పుడు ఈ దేశం అన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి అన్ని రంగాల్లో మనం ప్రవేశించాం. అలాగే ఈరోజు మన రైతు ఉత్పత్తులను కూడా ఎగుమతి చేసుకునే స్థాయికి ఈ దేశంలో చూడండి. అమెరికా లాంటి దేశంలో కూడా ఈరోజు బియ్యం దొరకడం లేదు. కానీ భారత్లో గత 5 సంవత్సరాల నుండి కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోలు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. అమెరికాలో కొందరున్న కూడా దొరికే పరిస్థితి లేనటువంటి స్థితిలో ఈరోజు 20 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోలు మనం ఇస్తున్నామంటే రైతులు పండించే ఫలసాయం ఈరోజు ఈ దేశంలో ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పౌర నియమాలను మనం పాటించాలి. మనం అనేక హక్కుల కోసం కొట్లాడుతుంటాం, కానీ పౌరులుగా ఒక విధిని కూడా పాటించాలి. కానీ పౌరులుగా మనం ఓటు వేయాలి, తప్పనిసరిగా ఓటు వేయాలి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. అన్ని విషయాల్లో పన్నులు కట్టడంలో కావచ్చు, అన్ని విషయాల్లో హక్కులు ఏ విధంగా కోరుతామో మన యొక్క విధులు కూడా నిర్వహించాం, పౌర విధులు నిర్వహించాం. ఆఖరిగా 5వది కుటుంబ ప్రబోధం. ఈ దేశం యొక్క ఆత్మ కుటుంబం. ఈ దేశము ఇంత శక్తివంతంగా ఉందంటే కారణము కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ లేకపోతే ఈ దేశం ఎప్పుడో చిన్నాభిన్నమయ్యేది. మీకు తెలుసా, భారతదేశంలో కుటుంబ వ్యవస్థ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుందని. కరోనా తర్వాత ఈ దేశంలో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా భారత్లో ఆర్థిక మాంద్యం లేదు. కారణం ఏమిటి? ఈ దేశంలో ఉండే పొదుపు కారణం. మన దేశంలో జన్ధన్ ఖాతాలు తెచ్చారు, 0 బ్యాలెన్స్ తో జన్ధన్ ఖాతా.
50 కోట్ల మంది పైగా జన్ధన్ ఖాతాలు తెరిస్తే 55 కోట్ల మంది జీరో బ్యాలెన్స్ రూపాయలు లేకుండా ఖాతా నడుస్తుంది. ఈరోజు ఈ ఖాతాల్లో 55 కోట్ల మంది 3 లక్షల కోట్ల రూపాయలు పొదుపు చేసుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ఇంతకుముందు ఇంట్లో డబ్బులు పెట్టుకునే వాళ్ళు, డబ్బాల్లో ఇంట్లో పెట్టుకునే వాళ్ళు బ్యాంకులో వేశారు 3 లక్షల కోట్లు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. కుటుంబ వ్యవస్థ ఉన్న కారణంగా ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల పొదుపు ఉన్నది. ప్రపంచంలో చాలా దేశాల్లో క్రెడిట్ కార్డ్ అంటే రాబోయే ఒక 6 నెలల జీతాన్ని కూడా ఇప్పుడే ఖర్చు చేస్తారు. కానీ భారత్ లో పొదుపు ఉన్నది. ఆ పొదుపు కారణంగా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుంది. అందరికీ తెలుసు, మన కుటుంబంలో ఉన్నాం కాబట్టి రేపు పిల్లల పెళ్లిలు కావచ్చు, చదువులు కావచ్చు, తల్లిదండ్రుల అనారోగ్యం ఏదైనా ఇబ్బందులు కావచ్చు, దానికోసం మనమంతా పొదుపు చేస్తున్నాం. ఆ పొదుపు కారణంగా ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ రక్షించలేదు. కానీ ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ కారణంగా ఈ దేశం రక్షించబడుతుంది. కుటుంబం అంటే వల్ల పాతకాలంగా 20 మంది ఉండాలని కాదు, ఉన్న 40 అయినా సరే కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి. కానీ ఒకప్పుడు కుటుంబము పెద్దగా ఉండేది, ఇల్లు చిన్నగా ఉండేది. ఇప్పుడు ఇల్లు పెద్దగా అయిపోయినాయి, కుటుంబాలు చిన్నగా అయిపోయినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఉంటుంది, ఎవరికి వాళ్ళకి పర్సనల్. ఏం జరుగుతుందో తెలియదు. మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రతి సంవత్సరము 2 లక్షలకు పైగా హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ పేరుతో ముస్లింతో వెళ్ళిపోతున్నారు. ఎవరు బాధ్యులు? ఎవరు ఆలోచిస్తున్నారు? కుటుంబ వ్యవస్థలో 4 ఉన్నాయి. ఈరోజు 4 కలిసి మాట్లాడుకునేది లేదు, 4 కలిసి భోజనం చేసేది లేదు. అమ్మ వండి పెడుతుంది, ఎవరి పాటి వాళ్ళు తింటారు, ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చుంటారు, ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని ఉంటారు. కుటుంబ వ్యవస్థను మనం పునరుద్ధరించుకోవాలి. దీనే మనం పంచ పరివర్తన అంటున్నాం. సమరసత, పర్యావరణం, తర్వాత స్వ ఆధారిత స్వదేశీ పౌర విధులు, ఈ 4 జరగాలంటే కుటుంబంలో ఈ విషయాలు చర్చించాలి. దీన్నే మనం పంచ పరివర్తన, సమాజ పరివర్తన. రాష్ట్రీయ స్వయం సేవల శతాబ్ది ఉత్సవాల్లో ఈ పంచ పరివర్తన సాధించడం కోసము మనందరం కూడా ప్రయత్నం చేయాలి. కిసాన్ సంఘ్ సభ్యులుగా మనందరం కూడా మన కుటుంబాల నుంచి ఈ పంచ పరివర్తన ప్రారంభం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా 2 నిమిషాలు నేను ముగిస్తాను. మనందరం కూడా రైతు బంధువులం. కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఈరోజు బాగా అనాదరణకు గురయ్యేటటువంటి వ్యక్తి రైతు. వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటటువంటి వ్యక్తి దాని యొక్క ధరను తాను నిర్ణయం చేసుకోగలుగుతాడు. కానీ ఒక రైతు మాత్రమే ధరను నిర్ణయం చేసుకునేటటువంటి స్థితిలో లేదు. ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చినా ఏఐ అంటున్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మనుషులు చేయాల్సిన పని లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ఈరోజు కంప్యూటర్ చేసే పని కూడా అదే చేస్తుంది. ఉద్యోగాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే మనుషుల ఉద్యోగాలు ఉండమంటున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషికి 4 వేలు నోట్లోకి వెళ్ళకపోతే, అన్నం నోట్లోకి వెళ్ళకపోతే మనిషి బతుకుతాడా? ఏ రావచ్చు, ఇంకో రావచ్చు, కానీ మనిషి అన్నం లేకపోతే బతకలేడు. కానీ ఈ అన్నం పెట్టేటటువంటి రైతు తను కష్టపడి పండించేటటువంటిది మనందరం చూస్తున్నాం. పండించిన తర్వాత ఒక్కోసారి రోడ్ల మీద చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి, వర్షం పడుతుంటుంది, కవర్లు కప్పుకుంటుంటాడు, మొలకలు వస్తున్నాయి, ఎంత నష్టపోతాడు. అంతా పంట చేతికి వచ్చేటప్పుడు నష్టపోయేటటువంటి అనేక పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికే మన ప్రధానమంత్రి రైతు చట్టాలను చేశారు. దీన్ని భరించాలన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆ రైతు చట్టాలు రద్దయ్యే వరకు ఢిల్లీలో వాళ్ళు పెద్ద కూలీలను తీసుకొచ్చి ధర్నాలు వెలిచేసి దాన్ని తొలగించే వరకు. ఎంత దౌర్భాగ్యం అంటే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు రైతు చట్టాలను పరిశీలన చేసింది, కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. ఎప్పుడు తీర్పు ఇచ్చింది తెలుసా? రైతు చట్టాలు రద్దు చేసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏమని వచ్చింది? రైతు చట్టాలు చాలా మంచివి, రైతులకు ఉపయోగపడేవి. సుప్రీంకోర్టులో ఉండే జడ్జిలు కూడా ఈరోజు డబ్బుల కమ్ముడు పోయి తీర్పు సరిగా ఇవ్వకుండా కేవలం దేశాన్ని రక్షించుకోవడం కోసము, ఈ ప్రజల్ని రక్షించుకోవడం కోసం ప్రధానమంత్రి చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో. కానీ ఈరోజు రైతులు నిజంగా అసంఘటితంగానే ఉన్నారు. ఇలా మనం అంటున్నాం
పార్టీలు ఏదైనా రైతులంతా ఒకటే వాస్తవంగా ఉందా? లేదని. అది సాధించినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ రైతులుగా మనం సంఘటితం కావాలి. సంఘటితమైనప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం. దీని పేరే కిసాన్ సంఘ్. సంఘ్ అంటే సంఘటితం కావడం, కలిసి పోరాటం చేయడం, కలిసి సాధించుకోవడం. కాబట్టి కిసాన్ సంఘ్ లో ఉన్నటువంటి మనంతా రైతు బంధువులంతా పార్టీ ఏదైనా ఉండొచ్చు, ఇది ఏ పార్టీకి అనుబంధం కాదు. చాలా మంది అనుకోవచ్చు కాషాయ జెండాలు చూస్తేనే ఇది బీజేపీ అనుబంధం. బీజేపీతో కూడా కిసాన్ సంఘ్ కొట్లాడింది. కేంద్ర ప్రభుత్వంతో కూడా కొన్ని చట్టాలు నచ్చినప్పుడు కిసాన్ సంఘ్ కొట్లాడింది. బీజేపీకి ఉంటాయి మన చట్టాలను మనం సాధించుకోవాలి. అడగంటే అమ్మాయినా పెట్టదు అంటుంటారు. మన ప్రధానమంత్రి ఉండొచ్చు, అడగకపోతే ఎలా తెలుస్తుంది? మన బాధలు ఎలా తెలుస్తాయి? కాబట్టి కొట్లాడాల్సిందే. కొట్లాడడానికి ఒక వేదిక భారతీయ కిసాన్ సంఘ్. చాలా రాష్ట్రాల్లో భారతీయ కిసాన్ సంఘ్ బలంగా ఉన్నది. మన దగ్గర కూడా బలంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఈ శతాబ్ది ఉత్సవాల్లో మన అధ్యక్షుడు అఖిల భారత స్థాయి అధ్యక్షులయ్యారు. ఇప్పుడు ప్రధానమైన పని తన రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకురావడం. దాంట్లో మనందరి సహకారం కావాలి. మనందరం సహకరించి పనిచేయాలి. మన సంస్థను అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి మన యొక్క అందరి ఉద్దేశము దేశం కోసం పనిచేయడం. ఇక్కడ దేశం కోసం పనిచేసే రైతు కూడా దేశం కోసమే తను పండించేది కూడా. తను అర్థమైనా సరే దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి రైతు. ఇక్కడ అలాంటి రైతులందరికీ వందనాలు తెలియజేస్తూ సాయిరెడ్డి గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాసుకోవడానికి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు అట్లాగే మనకు 60 సంవత్సరాలు RSS లో పనిచేసింది. అంటే ఏజ్ ఆఫ్ 10 years 10 సంవత్సరం కానీ దరిదాపులో చదువుతాం. నెక్స్ట్ ఎవరు అని అంటే సౌత్ ఇండియాలోనే ఏ పేరు కూడా మనకు కనపడదు. అది చరిత్ర కాదా? మనం ఎందుకు కనిపించాలంటే నేను చెప్తున్నాను నేను. సో ఇంకా ఒక 10-20 సంవత్సరాల దాకా మనం ఎటు చూసినా కానీ మనకు ఏ అవకాశాలు కూడా BKS లో జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా పొందేటువంటి అవకాశము లేదు. సో అలాంటి సందర్భంలో కూడా మనం ఒక వ్యక్తిగా అంటే కొంత ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన దగ్గర ఎంత మంచి ప్రావీణ్యం ఉన్నా కానీ తక్కువ చూస్తాం. ఇదే ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నార్త్ ఇండియాలో ఉంటారో వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారు. సో ఇది ఒకటి ఉంటుంది. మన పక్కన ఉంటే మనకు తెలియదు ఎవరికైనా సరే. సో ఇలాంటి వ్యక్తి ఈరోజు మనకు జాతీయ స్థాయిలో అధ్యక్షులు కావడం మన ఇందూరు బిడ్డలుగా మనం అందరం కూడా గర్వంగా ఎంతో మంది రావాల్సింది. తర్వాత రైతులుగా చూసినట్లయితే నెక్స్ట్ వచ్చే యుగం అంతా మనదే. మనసు ఏడుకున్న సార్ రైతుకు ఎంత చేసినా వస్తలేదు, పంట వస్తలేదు అని. అది మార్పులు చేసుకోవాలి. ఆ మార్పులు చేసుకోవడానికే ఫెడరేషన్ మేము పెట్టినాం. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాం, 10 రూపాయల టమాటా ఉంటే 2 రూపాయల టమాటా పాడేస్తుంది. అదే కానీ ప్రాసెసింగ్ యూనిట్ చేసి డ్రైవర్ సోలార్ డ్రైవర్లో పెట్టి చేస్తే వేరే దేశాల్లో 400 రూపాయల కిలో ఉంటుంది డ్రైవర్ చేసినటువంటి టమాటా. అది ఈ పద్ధతులన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇండివిజువల్గా మనం చేయలేము సార్. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇప్పుడు పాపరావు గారు చేసినట్టు ఒక ఈ 2-3 ఎకరాల లోపల చేయలేము. సామూహిక వ్యవసాయం అన్నది కంపల్సరీ. 30, 40, 50, 100 ఎకరాలు. ఎందుకంటే ఒక ఏదన్నా వెహికల్ కొన్నా కానీ వ్యవసాయం చేసే పనిముట్లు కొన్నా కానీ లక్షల్లో ఉన్నది అని వాల్యూ. సో అది పెట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఫెడరేషన్ ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ఫెడరేషన్ అంటే స్టోరేజీ కానీ లేకపోతే స్టోరేజీ రూములు కానీ లేకపోతే కానీ కొనడానికి కానీ దాని మెయింటెనెన్స్ కానీ అది చేయడానికి అన్నిటికీ కూడా ఫెడరేషన్ అవసరం. మూడోది ఏంటి అంటే లగ్జరీ. హైదరాబాద్ ఉండని, ఢిల్లీ ఉండని, అమెరికా ఉండని, ఆస్ట్రేలియా ఉండని, ఎక్కడున్నా కానీ ఈరోజు ప్రజల లోపల లగ్జరీ అన్నది ఎక్కడ ఉంది అంటే ఫామ్ హౌస్ పెట్టుకొని 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయించుకొని మేము ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామండి అంటే కారు బంగ్లాలు అన్నీ పోయినాయి. మన వ్యవసాయం అన్నది వచ్చింది. నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రియల్స్ తీసుకున్నారు. వాళ్ళందరూ అనుకుంటారు పెద్దగా అది చేసిందేమో ఫ్యాక్టరీ ఉన్నదంట అనుకుంటున్నారు. ఏమీ లేవు, ఏ ఫ్యాక్టరీ లేవు, అన్నీ కూడా లాస్లోనే నడుస్తుంది.
మరి ఎట్లా వాళ్ళందరూ అంత ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఆ భూముల విలువలు ఏదైతే తాతలో లేదా ముత్తాతలో కొని ఇండస్ట్రీకి ఆ భూముల విలువలు పెరగడం వల్ల ఈరోజు ఇదంతా నడుస్తున్నది. అంతేగాని ఏమీ లేదు. వచ్చే కాలం మొత్తం కూడా ఫుడ్ ఇండస్ట్రీ తప్పితే నెక్స్ట్ 20 సంవత్సరాల్లో వేరే ఏ ఇండస్ట్రీ కూడా ఉండదు. అంటే మీకు భూములు ఉన్నప్పటికీ కూడా మీ అందరూ కూడా దయచేసి అమ్మవుతుంది. ఎకరం ఉంటుంది, పాప ఎకరం ఉంటుంది, అరెకరం ఉంటుంది. అదే తీసుకుని ఎవరికో చేస్తున్న వాళ్ళని మనం ఇచ్చుకున్నట్టయితే మంచి ధనం మన తర్వాత తరం మనకి ఇచ్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మేము రైతులందరూ కూడా ఈరోజు తల పైకెత్తి జీవించగలిగేటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి భూములు అమ్ముకోవద్దు, ఎవ్వరు కూడా అమ్ముకోవద్దు, ఉన్నదాన్ని కాపాడుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దు. ఇంకా అవకాశం ఉంటే కొనండి. దానికి టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో దానికోసమే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి మన అతిథులు మనకి మంచి సందేశాలు ఇచ్చారు, వారిని సన్మానించుకున్నాము. ఆ తర్వాత మన సాయిరెడ్డి గారి సన్మానం ఉంటుంది. సో మొట్టమొదటిగా అనుకుంటారు కానీ కళలు వస్తానే ఉంటాయి. రేపేం చేయాలి, ఏం చేయాలి అట్లా. సో ఆ కళలను శ్వాస విశ్వాసాలుగా తీసుకొని వారి యొక్క టార్గెట్లు అచీవ్ అయ్యేటువంటి స్వభావం ఉన్నవారు, వారందరినీ త్వరగా తన హక్కును చేర్చుకునేటువంటి వారు, ఎదుటి వారి తప్పును మనసులో పెట్టుకొని బాధపడకుండా త్వరగా క్షమించి కలిసిపోయేటువంటి నిష్కలంకులు, తాను అనుకున్న పనిలో నిరంతరం జీవించి ఆ పనులను సాధించేటువంటి నిర్విరామ కృషికులు. అందుకే వీరికి శత్రువు లేదు. వీరు ఎందరో కాదు, ఎవరు కాదు, మనందరి అభిమాని నిత్య పరిశోధకులు మరియు సాధకులు నిగారి గౌరవనీయులు శ్రీ కొండల సాయిరెడ్డి గారు. నేటికి 46 భారతీయ కిసాన్ సంఘ సంస్థాపక దినోత్సవం ముఖ్య అతిథి గత నెల 22 ఫిబ్రవరి 2025 ఏకగ్రీవంగా భారతదేశంలోని రైతులు తమ ఆకాంక్షలకు ఆశాకిరణంగా నెరవేర్చే ఏకైక రైతు నాయకునిగా, తమ సారథిగా భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షులుగా ఎన్నుకున్న గౌరవనీయులు శ్రీ కొండల సాయిరెడ్డి గారికి ఆత్మీయ సన్మానం అంటే మనల్ని సన్మానించుకోవడమే. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ జిల్లా ప్రముఖులు, కార్యకర్తలతో పాటు సంఘ అనుబంధ సంఘాల ప్రతినిధులు, వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘాల చైర్మన్లు, సీఈఓలు, డైరెక్టర్లు, రైతులు, సన్నిహితులు, అధికారులు అందరి వారి మీద అభిమానంతో ఏర్పరచుకున్న ఆత్మీయ సమ్మేళనమే ఈ సభా సమూహం. మళ్ళీ దరిదాపుల్లో మన తెలంగాణ నుంచి జాతీయ అధ్యక్షులుగా అయ్యే అవకాశం లేని ఎదురు లేని నాయకులు. అందున మన ఇందూరు బిడ్డయినందున మనం అందరం, మన యావత్ ఇందూరు మన జిల్లా ప్రజలందరూ గర్వించాల్సినటువంటి విషయం. సో మహజాతకులు శ్రీ కొండల సాయిరెడ్డి గారు అప్పటికి హిందూ సమితిలోని జనాల్పూర్ గ్రామంలో కీర్తిశేషన్ కొండల లక్ష్మయ్య మరియు సుందరమ్మలకు 15 ఆగస్టు 1957 జన్మించిన ఏకైక సంతానం. 15వ తేదీన ఆగస్టు అనగానే మనకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం గుర్తుకొస్తుంది. అలాగే మీరు దేశ రైతులు వారి కష్టాల నుంచి విముక్తి చేయడానికి 15వ ఆగస్టు రోజునే పుట్టడం ఇది విశేషం. వారు జనాల్పూర్లోనే వారి ప్రాథమిక విద్యాభ్యాసం చేసుకుని ప్రాథమిక ఉన్నత విద్యను నిర్మల్పల్లిలో కొనసాగించి ఉన్నత విద్యను పక్క గ్రామైనటువంటి గుండారంలో పూర్తి చేసుకున్నారు. ఈ విద్యాక్రమంలోనే 1967లో 10 సంవత్సరాల వయసులోనే
4 లేదా 5వ తరగతిలోనే అతి చిన్న ప్రాయంలోనే పువ్వు వికసించినట్లు వారు రాష్ట్రీయ సంఘ ఆశయాలకు ఆకర్షితులై RSS లో చేరి నేటికి కొనసాగుతున్నారు. అదే కొనసాగింపుగా సుమారు 18 సంవత్సరాల ప్రాయంలోనే వీరి ప్రతిభను గుర్తించి 1973వ సంవత్సరంలో అప్పటి హిందూ భారతీయ కిసాన్ సంఘ జిల్లా కార్యదర్శిగా వారి సేవలను వాడుకోవడానికి నియుక్తులయ్యారు. వీరి కార్యదర్శకతను గుర్తించి 1979లో ఇందూరు విభాగ సంఘటన అనగా ఇందూరు, మెదక్ మరియు ఆదిలాబాద్ జిల్లాలు కలుపుకొని నియమించడం జరిగింది. వీరి ఈ కాలంలో అప్పుడప్పుడే వస్తున్న రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ పంట వైపు రైతుల దృష్టిని మళ్లించడంలో విశేషత్వం చేశారు. వీరి కార్యదర్శకు మద్దతుగా 1921 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గవర్నీయులు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ మంత్రి అధికారులను ఒప్పించి సంవత్సరానికి 50 రూపాయలకే 1 హెచ్‌పి మోటారు వ్యవసాయదారులు వాడుకునేటట్లు ఆదేశం ఇప్పించడం జరిగింది. 21 మే 1981 తిరుమలపల్లి గ్రామ నివాసి జాతీయ కబడ్డీ క్రీడాకారిణి గీతా పద్మజ గారితో వివాహం జరిగింది. వీరికి బంగారం లాంటి 2 సంతానం. మొదటి సంతానం కుమారుడు శ్రీ వండల వంశీకృష్ణ గారు మరియు 2వ సంతానం కుమార్తె నాగిని గారు. వీరు తమ తల్లిదండ్రుల మాట జవదాటక మంచి క్రమశిక్షణతో ఉన్నత విద్యను చదివి వివాహాలు చేసుకుని అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ వారి నైపుణ్యంతో సంపాదించి మంచి వ్యాపార దక్షతతో వివిధ వ్యాపారాలను సఫలీకృతంగా నిర్వహించు గురువు అనే ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు చదివిస్తూ తల్లిదండ్రులకు మెచ్చిపోయారు. శ్రీమతి గీతా పద్మజ గారు తన భర్త సాయిరెడ్డి గారికి పూర్తి సహకారాన్ని అందిస్తూ సాయంతో వారి పిల్లలను ఈ స్థాయిలో సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీని తీర్చిదిద్దడంలో వారి పాత్ర అమోఘం. 4 మరణాలు వారి మంచి విద్యను తల్లిదండ్రుల తాత అమ్మమ్మల ద్వారా ఆదర్శాలను సాగిస్తూ విద్యను కొనసాగిస్తున్నారు. 1984 శ్రీ సాయిరెడ్డి గారు పత్తి రైతులను సంఘటితపరిచి 2 రోజులు తీవ్ర ఉద్యమాన్ని నిర్మించి దేశంలోనే ప్రప్రథమంగా పత్తి క్వింటాల్ మద్దతు ధరను 500 నుంచి 620 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ ఉద్యమ కృషిలో భాగంగా దేశంలోనే ప్రప్రథమ ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం వారి విజయాల్లో మంచిదనక 1990లో ఈ కార్యక్రమాలను గుర్తించి కార్యశూన్యతను గుర్తించి భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా నియమించడం జరిగింది. 1997లో శ్రీ సాయిరెడ్డి గారు ఇందూరు జిల్లాలో మొట్టమొదటి 1995 యాక్ట్ ప్రకారం శ్రీ సాయి వెజిటబుల్ ఫ్రూట్ స్నాక్స్ సొసైటీని తన అధ్యక్షతను స్థాపించి రైతులకు ఆదర్శ పురుషుడై ప్రగతి పథంలో నడుపుతున్న ఈ సొసైటీకి ఉత్తమ సొసైటీగా అప్పటి భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అవార్డు సాయిరెడ్డి గారు అందుకున్నారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 12 సహకార చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నించగా సారంపూర్ చక్కెర ఫ్యాక్టరీని కోర్టు ద్వారా ప్రైవేట్ పరం కాకుండా శ్రీ సాయిరెడ్డి గారు మరియు వారి సతీమణి శ్రీమతి గీతా పద్మజ గారు తమ సొంత ఖర్చులతో ఆపించడం వీరికి రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమను బాధ్యతలు సూచిస్తుంది. సో ఇప్పటికీ వివిధ వర్గాల వారు చేర్చుకొని సారంపూర్ చక్కెర ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ వీరి అధ్యక్షత నడుస్తుంది. తదుపరి వీరిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ కిసాన్ సంఘ పూర్తి సమయ సంఘటన కార్యదర్శిగా తన అమూల్య సేవలను అందించారు. 2011లో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ కార్యదర్శి సభ్యులుగా జాతీయ స్థాయిలో వారి సేవలను గుర్తించి ఇవ్వడం జరిగింది. అలాగే అఖిల భారతీయ చెరుకు ఉత్పత్తిదారుల విభాగంకు తన సేవలను అందించారు. 2013లో విద్యుత్ వినియోగదారుల ఫోరం న్యాయ నిర్ణేత సభ్యులుగా ప్రభావవంతంగా తన సేవలను అందించారు. 2016లో ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో సభ్యులుగా తన అనుభవాన్ని రంగరించి తన అమూల్య సేవలను అందించారు. 2021లో ICAR మరియు IOR జాతీయ మూడు గింజల కేంద్ర బోర్డు సభ్యులుగా కొనసాగుతూ బోర్డుకు దిశానిర్దేశం చేస్తూ దాని అభివృద్ధికి ఇంకా తోడ్పడుతూనే ఉన్నారు. 2024లో తెలంగాణ రాష్ట్రంలో FPOలో నిర్దేశం లేక దిక్కుతోచని స్థితిలో ఉండగా వాటిని రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితపరిచి వరాహముఖి FTCL అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ స్థాపించి తద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, మార్కెటింగ్, స్టోరేజ్, తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్
ఎస్టాబ్లిష్మెంట్, టెక్నికల్ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్, సస్టైనబిలిటీ అంటే ఉన్న అభివృద్ధిని కొనసాగించేటువంటి విషయాల ద్వారా దేశంలోని అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానపరిచి సేవలు అందించడానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా మరి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి జాతీయ ఫెడరేషన్ స్థాపించి అదే ఆదేశాలతో వ్యవస్థాపకులుగా దీన్ని స్థిరపరచడంతో అహర్నిశలు నిర్విరాగంగా కృషి చేస్తున్నారు. ఇది మరెవరితో కాదు, మీరు ఒక రకంగా కారణ జన్మలో అన్నాం, అతిశయోక్తి లేదు. అలాగే 22/2/2025లో గుజరాత్లో భారతీయ కిసాన్ సంఘ జాతీయ అధ్యక్షులుగా సాయిరెడ్డి గారిని ఎన్నుకోవడం మన రాష్ట్ర అదృష్టం. ఇందరు బిడ్డగా మనమందరం కూడా గర్వించుకోవాల్సినటువంటి విషయంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా వారిని మనమందరం కలిసి రైతులకు అంటే ఇంత సేవ చేసినటువంటి మనిషి మనకు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనకు విలువ లేదు. అది ఓ మాతాకి మాతాకి కిసాన్ సంఘ్ జిందాబాద్. వేదికను అలంకరించిన సభాధ్యక్షులు, విభాగ ప్రచారక్ గారు, వ్యవసాయాధికారు, నా యొక్క ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ 46వ స్థాపన దినోత్సవానికి వచ్చిన రైతులు సోదరులు, ఎఫ్ఈఓల చైర్మన్లు, డైరెక్టర్లు, మా కార్యవాసులు మరియు నా అక్క చెల్లెలు, ముఖ్యంగా ఈరోజు వాస్తవంగా మా మహామంత్రి గారు చెప్పారు, సారెడ్డి గారు అధ్యక్షుడయ్యారు, మీరు ఈరోజు ఢిల్లీలో చెన్నై రావాల్సిన చెప్పి వారిని ఇవ్వడం జరిగింది. కానీ గత 26 జనవరి నాడు వారు ప్రధాన కార్యదర్శి మోహన్ మిశ్రా గారు ఉన్నప్పటికీ సారెడ్డి గారు మీరు సీనియర్, మీరు జెండా ఎగిరేయని చెప్పి 26 జనవరి నాడు ఢిల్లీలో మన ప్రధాన కార్యాలయంలో ఎగరవేసే అవకాశం. అయితే ఇక్కడ చాలా మందికి కొన్ని విషయాలు కొందరికి మాత్రమే తెలుసు. భారతీయ కిసాన్ సంఘ్ వాస్తవంగా 1979 మార్చి 4వ తేదీ కోటలో ప్రారంభమైనప్పటికీ దీన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణము గతంలో మన భారతదేశంలో ఉన్నప్పటికీ రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ ఎన్నో సంఘటనలు దేశహితం కాకుండా వ్యక్తి హితము, వ్యక్తి జిందాబాద్. ఇప్పుడు దయచేసి మీరు అందరూ వ్యక్తి నా మీద గురించి ఇంత చెప్తుంటే నాకు ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది. వాస్తవంగా మన దాంట్లో వ్యక్తి జిందాబాద్ లేదు, వ్యక్తి ఆరాధన లేదు. వ్యక్తి ఆరాధనతో పుట్టిన సంఘాలు అవి జగజ్జోషి కావచ్చు, స్వామి నారాయణ కావచ్చు, తర్వాత ఎందరో మంది పెద్దలు ఉన్నారు, అవన్నీ కూడా నిలుప్తమైపోయాయి. కానీ ఇది మన డాక్టర్ పూజ్య గురూజీ ఆలోచన విధానం నుంచి 1972లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళు దేశహితం కాకుండా, రైతుహితం కాకుండా వాళ్ళ వ్యక్తిగత స్వార్థంగా పనిచేస్తున్నాయి అనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా పూజ గురూజీ ద్వితీయ సాగర సంఘాల గారు నాగ్పూర్లో ఒక మీటింగ్ పెట్టారు. వాళ్ళ బావు పాండ్యాన్ని మొదటి ప్రచారం ఇచ్చి అక్కడ బావురావు బౌద్ధ అని చెప్పి విదర్భకు రైతు అతను సంఘచాలకు ఉన్నారు, అంటే ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఉన్నారు. వారిని అట్లాగే తత్వపని రెండేది అంతకుముందే ఎన్నో భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్నో సంస్థలకు మార్గదర్శనం చేసిన పెద్దలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారి ఇక్కడ ఫోటో మాత్రమే మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా కూడా సంతోష్ రూపాయలు చాలా పూలరాములు లాంటి వాళ్ళు ఇక్కడ ఎంతోమంది భారతీయ సంగీతం ఈ జిల్లాకు 3 సార్లు వచ్చారు. 1992లో మన అంకపూర్లో వారి యొక్క శిక్షణ తరగతి జరిగింది. అయితే విధంగా మన జిల్లాలో ముఖ్యంగా గతంలో ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొదటి అధ్యక్షుడు మన జిల్లా వాసి సూర్యనారాయణ రెడ్డి గారు, వారి ఇంకా బతికే ఉన్నారు 88 సంవత్సరాలు. కానీ నాకు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నిరంతరం పనిచేసే అవకాశం నాకు దొరికింది. వాస్తవంగా ఇంతకుముందు శివకుమార్ ఏదైతే ఈ పీరియడ్లో అత్యంత సున్నితమైన, అత్యంత ఆదర్శనీయమైన ఒక నాకు సైన్స్ యొక్క ఈ సంఘ 100 years శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో కావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. అంతేకాకుండా మన పూర్వజు ఎవరైతే ఉన్నారో కందకుర్తి ఏదైతే ఉందో మన మొదటి సరసంఘ చాలక్ డాక్టర్ జీ యొక్క తాతగారి ఊరు. అక్కడ ఈరోజు ఒక సుమారు 10 కోట్ల రూపాయలతో ఒక ప్రకల్పం ప్రారంభం కాబోతా ఉంది. అక్కడికి ఎందరో పెద్దలందరూ కూడా వచ్చారు. అది భవిష్యత్తు ఈసారి రాబోయే అక్టోబర్ నుంచి 1 సంవత్సరం పాటు కార్యక్రమం. అయితే సంఘ కార్యక్రమమే కాదు, వారు చెప్పినట్టు ప్రతి ఒక్క సంస్థ కూడా
తమ టార్గెట్ నిర్ణయించుకొని ముందుకెళ్తా ఉన్నాను. నేను ఈ వేదిక నుంచి కూడా ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. వాస్తవంగా నేను నిన్న మా యువ ప్రముఖ మిత్రులతో అన్నాను, ఈ సన్మానాలు, శాలువలు, పూల బొమ్మలు నాకు ఇష్టం కాదు. వాస్తవంగా ఏదైతే మీరు నేను అధ్యక్షుని ఎన్నికైన తర్వాత ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు, నాకు తెలియదు అంతమంది వస్తారంటే అది మీరు ప్రేమతో నచ్చారు. నేను ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఆందోళన కాదు, దేశం మొత్తం అందరి ప్రేమను ఆప్యాయతను చూడగొన్నాను. అది నాకు గర్వకారణము, సంతోషం. కానీ ఆ గురుతమైన బాధ్యత రైతాంగము, దేశము ఎంతో కృష్ణపత్రుంది. వికసిత భారత్ వైపు పయనించవలసిన దశ ఇప్పుడు ఉంది. దానికి అనుకూలంగా పనిచేయవలసిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పారు, ఈ చట్టాలు అనేది బ్యాక్ అయిపోయింది. నేను ఆ చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందరో పెద్దలు కూడా నేను అన్నాను, ఏమనంటే ఆదాని అంబాని అంటాను, కానీ దాంట్లో చేయలేకపోయినాం. అయితే అందులో కొన్ని సవరణలు చేసి చేయమని చెప్పి 20,000 గ్రామాల నుంచి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అన్ని రాష్ట్రాల నుంచి కూడా. కానీ దాన్ని సాధించుకోలేకపోయినాము. ఈరోజు మళ్ళా డ్రాఫ్ట్ అనేది ఒకటి వస్తుంది, దాన్ని ఇంకా ప్రజల్లోకి రాలేదు. ఆ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు. దాంట్లో ఏముంది, మార్కెట్లో మనం అమ్మిన తర్వాత రైతులు అమ్ముకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అమ్మిన తర్వాత 24 గంటల్లో పేమెంట్ చేయకపోతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉన్నాయి. మనం ఈ రోజు చూడండి, అమ్మకపోతే అమ్మి, కొనకపోతే కొనలేని స్వామత ఉంది. మనం అమ్ముతున్నాము, మనమే ట్యాక్స్ కట్టాలి. కొనుక్కునే వాళ్ళు ఎక్కడైనా ఏ వస్తువు అయినా మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు మీద ట్యాక్స్ ఉంటుంది, వాళ్ళు చెల్లిస్తారు. కానీ కొత్త చట్టాలు అలాంటివి అన్నాస్తున్నాయి. కానీ ఎన్నో సమస్యలు మనం చేయవలసిన అవసరం ఉంది. మొదటి సమావేశం అనేది 19 సెప్టెంబర్ 1973లో పావురా బౌదు బాలబాబు పాండే గారు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు పట్ల రామరెడ్డి గారు అని విభాగ ప్రచారకు ఉండే, అక్కడ సమావేశం జరిగింది. అక్కడ నుంచి కమిటీ ఏర్పడి ఆ రోజు మొదట 3 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పని ప్రారంభమైంది. కానీ మధ్యలోనే 75లో మీకు అందరికీ తెలుసు, ఎమర్జెన్సీ వచ్చిన కారణంగా భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత స్వరూపము రాలేకపోయింది. ఆ రోజు మననీయ దత్తోపండి ఇండే ఇక్కడ కళ్యాణ విద్యాసాగర్ గారు సంఘటన కార్యదర్శి ప్రచారం ఇక్కడేసారి, అప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ విభాగ ప్రచారంగా పనిచేశారు. వారు నాయకత్వంలో నేను సైన్స్ సేవగా రావడం జరిగింది. వారు అప్పుడు ముఖ్యంగా 77లో ఎమర్జెన్సీలో వారు లోక సంఘ సమితి కన్వీనర్గా ఉంటూ దేశవ్యాప్తంగా అరెస్టుగా కొత్త ఉద్యమాన్ని నడిపి ఎమర్జెన్సీని పోయే వరకు ఎందరో పెద్దలు సంఘట అన్ని వివిధ క్షేత్రాలు మీ అందరికీ తెలుసు. ఆ చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది పోయిన తర్వాత దత్తోపంత్ టెంగ్రేజ్ గారికి కేంద్రం జనతా గవర్నమెంట్ వచ్చింది. కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి మీరు మంత్రి మండలిలో ఉండాలని కోరినప్పుడు నాకు సంఘం అప్పయిపోయిన బాధ్యత గురూజీ గారు చెప్పారు. గురూజీ గారు ఈ రోజు వేరు 73లో వారు తరలించారు. కాబట్టి నేను దాన్ని పూర్తి చేయాలని చెప్పి వారు దేశవ్యాప్తంగా పర్యటించి 4వ తేదీ మార్చి 1979 రాష్ట్రానికి కోటలో మన సమావేశం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 8 మంది పాల్గొనడం జరిగింది. ఆ రోజు 12 రాష్ట్రాల నుంచి 630 మంది పాల్గొన్న భారతీయ కిసాన్ సంఘ్. మీకు తెలుసు 1986లో ఇక్కడ పాల్గొన్న వారు పోలరాం లాంటి వారు ఉన్నారు, 80 నుంచి పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున 3వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ జరిగినాయి. మొదటి అధ్యక్షులు పురుషోత్తం దాస్ పాటియా, శ్యామ్ సుందర్ త్రివేది, బాలబాబు పాండే. అంతేకాదు ఆ రోజు మనకు దక్కిన గౌరవం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారు మొదటి ఉపాధ్యక్షులు, సౌత్ ఇండియా నుంచి పురుషోత్తమరావు గారు. అప్పటికే ఈ రోజు ఎంతమంది చెప్తారు, ప్రకృతి వ్యవసాయం రకరకాలు చెప్తున్నారు. కానీ పురుషోత్తమరావు గారు అఖిల భారత ఉపాధ్యక్షులు పేదలి, వారు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చెప్పులు వేసుకొని కూడా వారు చేతుల్లో తిరిగేవారు. వారు అలాంటి పెద్దల అందరినీ దర్శించుకునే అదృష్టం నాకు మొదటి నుంచి. అంతేకాదు 2వ అధ్యక్షులుగా 86లో తెలుసు సర్దార్ ప్యారా సింగ్ పంజాబ్, వారంటే ఒక సింహ స్వప్నం. వారు 2 ఏళ్లలోనే తూటలకు గురై పరమపదించారు. ఆ తర్వాత అందరినీ కూడా కుమార్ జయభాయ్ జాదవ్ కావచ్చు, అన్నా రామచంద్రమూర్తి కావచ్చు, సంఘటన ప్రసాద్జీ కావచ్చు, మిగతా సంఘటన కావచ్చు, అందరితో కూడా పనిచేసే అదృష్టము బాబాసాహెబ్ తత్వాలే, వీళ్ళందరూ కూడా పనిచేసే అదృష్టం అని చెప్పింది. వాస్తవంగా ఏదైతే ఈరోజు రైతాంగము మీరందరూ కూడా ఏదైతే ఆలోచిస్తున్నారో, మీ అందరిలో ఏదైతే కోరిక ఉందో మాలో కూడా అదే కోరిక. కానీ నాకు కొన్ని అర్థులు ఉన్నాయి. ఇంతవరకు ఎంపీలు అనగానే
అక్కడ వెళ్ళి పెట్టించడానికి చిన్న మిల్లి కూడా నేను పరిగెత్తుకుని వెళ్ళేవాడిని. జనరల్ బాడీకి వార్డు మెంబర్కి అక్కడ ఏదానికైనా నీకు వచ్చేవాడిని. వాస్తవంగా అవి ఇప్పుడు నేను చేయలేను. కొంత ప్రోటోకాల్ అడ్డం వస్తుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఆ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి, అక్కడ కార్యక్రమం అవుతుంది. ఈరోజు నేను ఇక్కడ బహుశా చివరి కార్యక్రమం, ఈ తర్వాత రేపటి నుంచి నా పర్యటన ప్రారంభమవుతుంది. ఇంతకుముందు నిజామాబాద్ ఎన్ని రోజులు ఉంటారని అడిగి చెప్పాలి ఈ టూర్ కానీ. ఇప్పుడు నిజామాబాద్ ఎన్ని రోజులు ఉంటారో చెప్పాల్సిన ఈజీ అది. కాబట్టి అట్లా తప్పనిసరి నెలలో 2-3 రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కానీ నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇక్కడే కాదు, దేశానికి కూడా నేను క్లియర్గా మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఇక్కడ నుంచి ఏదైతుందో సన్మానాలు శాలువాలు అవసరం. మేము ఈసారి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ 670 జిల్లాలకు మేము విస్తరించాం. దేశం మొత్తం భారతీయ కిసాన్ సంఘ్ ఉంది. ఒక 60,000 గ్రామాలు ఉన్నాం. భవిష్యత్తులో 1,00,000 గ్రామాలకు వెళ్ళాలనే సంకల్పం సంఘం. అంతేకాకుండా 6 లక్షల మందికి మేము శిక్షణ ఇవ్వబోతాము. భారతీయ కిసాన్ సంఘ్ టార్గెట్ రేపు దేశంలో ఫస్ట్ రాష్ట్ర స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, తర్వాత గ్రామ స్థాయిలో వీళ్ళందరికీ ఇచ్చి ఏదైతే పెద్దలు ఇంతకు చెప్పారు, సామాజిక పరివర్తన, వ్యవస్థా పరివర్తన, పంచ పరివర్తన, ఈ విధంగా గోల్ తీసుకొని ఏదైతే మన ద్వారా మనం జీవించడమే కాదు, అన్నదాతలాగా ఏదైతే మనకు పేరుందో ఆ అన్నదాతల గౌరవం మన కారణంగా ఆ గ్రామంలోనే మార్పు వచ్చే విధంగా భారత్ ఏదైతే అభివృద్ధి 2047కు ఏదైతే మన ప్రపంచ దేశాలలోనే మనం భారత్ యొక్క పేరును నిలబెట్టాలనుకుంటున్నాం. ఆ దిశగా పయనిద్దాం. మీ అందరి మనసులో ఉన్నాయి. అంతేగా చాలా మందికి అనుకుంటున్నారు షుగర్ ఫ్యాక్టరీ అంటే నా ప్రాణం చెరుకంటే అది అనిపిస్తుంది. కానీ అది ఆ కోరిక కూడా నెరవేరుతుందన్న పూర్తి విశ్వాసం నాకు. ఎందుకంటే నక్సలైట్లతో బయటపడ్డాను, భయంకరమైన యాక్సిడెంట్లతో బయటపడ్డాను. అంటే నేను ఇంకా నిర్వర్తించిన అవకాశం ఉంది, నిర్వర్తించిన పనులు ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా నెరవేరాయి. అది కూడా వస్తే నా వ్యక్తిగత స్వార్థం కాదు. దాన్ని వస్తే ఒక 500 మందికి ఉద్యోగాలు, ఒక 6,000 మందికి రైతులకు ఉద్యోగం, పంట మార్పిడిగా చెరుకు అనే దాంట్లో చూస్తున్నా. మరి గతంలో ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు. మరి ఈరోజు అదొక టాస్క్ ఫోర్స్గా నిలిపోయింది. మీరందరూ కూడా నిర్వర్తించి దాన్ని చేయాలి. రేపు ముఖ్యంగా నేను మీ అందరినీ, ఇందూరు జిల్లా ప్రజల్ని, ఇందూరు రైతులను, ముఖ్యంగా ఎఫ్యూలను కూడా నేను కోరుతున్నానంటే, ఎఫ్యూ ద్వారా కిసాన్ సంఘం విస్తరించాలన్న ఆలోచన నాకు ఉండే. వాస్తవంగా కొందరు దానిపై మళ్ళీ ఎఫ్యూల ద్వారా కూడా దాంట్లో 750 మంది రైతులు చెప్తారు. ఇది కూడా ఒక సాధనంగా ఉంటుందన్న ఉద్దేశంతో నాకు ఒక చిన్న స్వార్థం ఉండేది. భారతీయ కిసాన్ సంఘం అన్ని గ్రామాలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ జిల్లాలో 200 గ్రామాలు 300 గ్రామాలు మనకు ఉంది. ఇదా ఇందూరు, సింగూరు, నీరు, ఇందూరు అక్కని 84లోనే ఎంత పెద్ద ఉద్యమం చేసామో మీకు తెలుసు. కాబట్టి అలాంటి చరిత్ర ఉన్న జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ ఎంతో పటిష్టంగా ఉండే. నేను నాకు నిజమైన సంతృప్తి కామారెడ్డిలో దొరికింది. మేము అధ్యక్షులు ఎందుకంటే కామారెడ్డికి వచ్చిన తర్వాత నేను అడగక ముందే వాళ్ళు అక్కడ ఉన్న ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు అందరూ కలిసి, సాయిరెడ్డి గారు ఇప్పటికి మా కామారెడ్డి జిల్లాలో 230 గ్రామాలలో భారతీయ కిసాన్ సంఘ్ కమిటీలు ఉన్నాయి. రాబోయే సంవత్సరానికి కిసాన్ సంఘ్ లేని గ్రామం ఉండదని చెప్పి వారికి ఇవ్వడం. అది నాకు నిజమైన బహుమతి, నిజమైన కానుక. అట్లాగే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మీ సమయాలు ఇంత కిసాన్ సంఘ్, అట్లాగే ఎఫ్యూలందరినీ కూడా నేను వినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఏదైతే 15 ఎఫ్యూలు ఇక్కడ మన జిల్లాలో ఉన్నాయి, వీరందరూ కూడా సొసైటీ యాక్ట్లో కొన్ని ఉన్నాయి, కంపెనీ యాక్ట్లో కొన్ని ఉన్నాయి. వీరందరూ కూడా రైతాంగ శ్రేయస్సుకు కృషి చేస్తారని, రైతుల బాధను తీర్చడానికి మనం అందరం కూడా అంకితమవుదామని ఆశిస్తూ ఈ జరిపిన గౌరవానికి, మీరు ఇచ్చిన సన్మానానికి ధన్యవాదాలు. భవిష్యత్తులో మీరు ఇచ్చేది కిసాన్ సంఘ్ పని విస్తరించి చేస్తేనే నాకు నిజమైన నివాళి. దయచేసి ఇంకా భవిష్యత్తులో శాల్వాలు, సన్మానాలు వద్దు. ఎందుకంటే వ్యక్తి జిందాబాద్ లేదు మనకు. ఇప్పుడే మా పాపన్న గారు కూడా వస్తున్నారు. మాకు మార్గదర్శకులు రామరాజు గారు చెప్పారు, సాయిరెడ్డి గారు మీరు అఖిల భారత అధ్యక్షులు కాబట్టి అందరితో స్నేహాన్ని, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, భారత కృషి సమాజ్ కావచ్చు, ఎందరో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడండి. కానీ మన విధానము, మన ఏదైతే ఉందో దాన్ని మీరు ముందు తీసుకెళ్ళాలని చెప్పారు. పాపన్న కూడా నేను అధ్యక్షులు ఎన్నికైన తర్వాత వెంటనే చెప్పడము, నాకు వారు ఎవరు కూడా చెప్పిన తర్వాత కూడా ఆ సమస్యల పరిష్కారంలో నేను తప్పనిసరి కృషి చేస్తాను. నా వంతు బాధ్యతగా ఏదైతే
భారతీయ కిసాన్ సంఘ్ నా మీద నమ్మకాన్ని ఇచ్చి అఖిల భారత అధ్యక్షులు ఇచ్చారు. దాన్ని పూర్తి చేయడానికి మీ అందరితో సహకారంతో నేను పూర్తి చేస్తాను. మనం ముఖ్యంగా ఇద్దరు జిల్లాలలో నాకు ఇంత పెద్ద ఆలోచన అయినా కానీ రేపు అడుగుతాను, మీ జిల్లాలో ఎన్ని గ్రామాల్లో కిసాన్ సంఘం ఉంది, జిల్లా మొత్తం ఉందండి. కాబట్టి అది రేపు రాబోయే నెక్స్ట్ ఇయర్ దసరా కావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ దసరా వరకన్నా ఈ జిల్లాలో కూడా భారతీయ కిసాన్ సంఘం అన్ని గ్రామాలలో విస్తరిస్తారని చెప్పి ఆశిస్తూ మనం ఇచ్చేది అదే గౌరవం నాకు గర్వకారణం అవుతుంది. మరి ధన్యవాదాలు. భారత్ మాతాకి భారతీయ కిసాన్ సంఘ్ జిందాబాద్. భగవాన్ బలరామికి